హాయ్ ఫ్రెండ్స్, మేము లాస్ట్ వీక్ మాత్రము వెమ్లవాడ వెళ్ళామండి. లాస్ట్ సండే రోజు బయట చూస్తే మాత్రం చాలా రష్ కనబడుతున్నారండి. మేము ఫస్ట్ కొబ్బరికాయలు దేవుడి గుడికి ఎదురుగా ఉన్న షాప్లోకి వెళ్ళాము. అక్కడ కొబ్బరికాయలు తీసుకున్నాము. అలాగే కోడెలు కట్టిస్తాం కదండి. వెమ్లవాడ రాజన్న అంటే స్పెషల్ ఏంటిది, కోడె మొక్కులు కదండి. కోడెలకు పూల దండలు తీసుకొని గుడిలోకి మాత్రం వెళ్తున్నామండి. ఇప్పుడు గుడిలోకి వెళ్తున్నామండి. బయట చూస్తే మాత్రం చాలా రష్ కనబడుతున్నారు. గుడిలోకి వెళ్ళినాక పైకి వెళ్ళి చూస్తే మెయిన్ దర్వాజా దగ్గర అసలు జనాలు చాలా తక్కువగా ఉన్నారండి. ఇది మెయిన్ దర్వాజా అండి. ఎందుకంటే మనకు మళ్ళా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి. మళ్ళీ మనకి ఇలా కనబడదో అని మేము వీడియో తీసామండి. గుండంలోకి వెళ్ళి చూస్తే వాటర్ ఉన్నాయి కానీ గుండంలో మాత్రం స్నానాలు చేయనిస్తలేరు. చూడండి, వాటర్ మాత్రం ఉన్నాయి కానీ అందులోకి దిగనిస్తలేరండి. ఇక్కడ ట్యాప్ల దగ్గరనే స్నానాలు చేస్తున్నారు. కాళ్ళు కడుక్కునే వాళ్ళు కాళ్ళు కడుక్కుంటున్నారు. మేము మాత్రం ఇంటి దగ్గరే స్నానం చేసి వెళ్ళామండి. నెక్స్ట్ అక్కడ ఓన్లీ కాళ్ళు కడుక్కొని ఇక్కడ నుండి కోడ టికెట్ తీసుకోనికి వెళ్తున్నామండి. దారి ఇక్కడ నుండి లైన్లో కోడె మొక్కులకు టికెట్ తీసుకోవాలని చెప్పారండి. చెప్తే లైన్ కట్టి వెళ్తున్నామండి ఈ లైన్లో నుండి. అలానే టికెట్ తీసుకున్నాక దర్శనానికి కూడా ఇందులోకే ఈ లైన్ నుండే వెళ్ళాలి అని చెప్పారు. మా హస్బెండ్ టికెట్ తీసుకున్నారు. మేము మెల్లగా స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్తున్నాం. చూడండి, ఇలా స్టెప్స్ ఎక్కి గుడి లోపలికి ఎంటర్ అవుతారు. మనం చూస్తుంటే మొత్తం గుడి మొత్తం కనబడుతుంది. చూడండి, కనబడుతుంది కదండి. చూస్తున్నారా గుడి ఎలా ఉందో? ఇంకా లోపలికి ఎంటర్ కాబోతున్నాం. రష్ లేరు చూడండి. మేము మా పిల్లలు కలిసి వెళ్ళామండి. లోపలికి ఎంటర్ అవడంతో ఫస్ట్ మనకు రైట్ సైడ్ హనుమాన్ టెంపుల్ వస్తుంది. నెక్స్ట్ అందులో నుండి టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నామండి. రష్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు. ఫస్ట్ మేము మాత్రము ధ్వజస్తంభాన్ని దర్శించుకున్నామండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి మొక్కేసినాము. చూడండి, ధ్వజస్తంభము. రష్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు చూడండి. నెక్స్ట్ కోడెలు కట్టాలి కదండి. ఫస్ట్ దర్శనానికి ముందు కోడె కట్టేసినాకనే దర్శనం చేసుకుంటాము కదా. మా బాబు కోడె పట్టుకున్నాడు చూడండి. కోడె పట్టుకొని గుడి చుట్టూ తిప్పి తీసుకొచ్చి కట్టేసి దర్శనానికి లైన్లో వెళ్తున్నామండి. లోపలికి ఎంటర్ అయినాం. చూడండి, రైట్ సైడు ఇక్కడ వచ్చేసి వినాయకుడిది ఉంటుంది. ఇంకా లోపల వీడియో తీయనీకి అవకాశం లేదు కదండి. మేము అక్కడికి స్టాప్ చేసేసాము. మళ్ళీ బయటికి వచ్చేసి టెంపుల్ లోపలేనే బాల త్రిపుర సుందరి దేవి, సోమేశ్వర స్వామి, ఉమామహేశ్వర స్వామి దేవుళ్ళను దర్శించుకున్నామండి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, మీరు చూసేది బాల త్రిపుర సుందరి దేవి. నెక్స్ట్ మా పిల్లలను దక్షిణామూర్తి స్వామి దగ్గరికి తీసుకొచ్చి మొక్కించినామండి. ఎందుకంటే చదువుకు సంబంధించి దక్షిణామూర్తి స్వామిని దర్శించుకోవాలి, అందుకోసమని పిల్లలతో మొక్కించామండి. చూడండి ఫ్రెండ్స్, రష్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు చూడండి. బ్యాక్ సైడ్ నుండి మాత్రము మేము ఇంకా దర్శనం మాకు చాలా బాగా జరిగిందండి. దర్శనం అయిపోయింది. ఎగ్జిట్ నుండి వెనుక నుండి ఎగ్జిట్ అవుతున్నామండి. బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి కాళీమాత టెంపుల్ ఉందండి వెనుక సైడ్. మనం బ్యాక్ సైడ్ వస్తుంటే అక్కడ అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చేసాము. చూడండి, ఇక్కడ మాత్రం కన్స్ట్రక్షన్ కోసం అన్నీ కూల్చేశారండి. మనకున్న అక్కడ బిల్డింగ్స్ అవి ఉండే కదండి, అవన్నీ తీసేసిండ్లు. దర్శనం అయిపోయిందండి. మాదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి మాకు దర్శనం మాత్రము. చూడండి, చాలా తక్కువ కనబడుతున్నారు జనాలు మాత్రము. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామని అంటే
లడ్డు ప్రసాదం తీసుకుందుకు వెళ్ళామండి. లడ్డు ప్రసాదం తీసేసుకొని రూమ్కి వచ్చామండి. వచ్చేసి బద్దిపోషమ్మ వారికి బోనం చేస్తాము మేము అక్కడ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి. చూడండి రూమ్కి వచ్చేసాక బోనము రెడీ చేశానండి. మేము ఎప్పుడు అమ్మవారికి ఓడిబియ్యము చీర అన్నీ సమర్పించుకుంటామండి. అన్నీ రెడీ చేస్తున్నాను చూడండి. రెడీ అయిపోయాండి. మేము వెళ్తున్నాము ఆటో దగ్గరికి వెళ్ళి ఆటో ఎక్కేసి టెంపుల్కి వెళ్తున్నామండి. నడిచి వెళ్ళాలంటే చాలా దూరం కదా, అందుకోసమని ఆటోలో వెళ్ళినాము. గుడి లోపలికి ఎంటర్ అయినాము చూడండి. కానీ బద్దిపోషమ్మ దగ్గర మాత్రం చాలా ఉన్నారండి రష్ మాత్రము. అక్కడ కొంచెం టైం పట్టిందండి. వేములవాడ గుడి కంటే బద్దిపోషమ్మ దగ్గర చాలా టైం పట్టిందండి. చాలా రష్ ఉన్నారు. బద్దిపోషమ్మది కూడా దర్శనం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయేదండి. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.